హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మన అంతర్నేత్ర ఛానల్ సబ్స్క్రైబర్లలో కానివ్వండి, లేదా అంతర్నేత్ర ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వారిలో కానివ్వండి, ఎవరైనా ఇక్కడ MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల్లో రిజిస్టర్ అయి ఉన్నారా, ఆయా కంపెనీల ప్రొడక్ట్స్ను వాడుతున్నారా, ఆ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ అనుభవం ఏంటి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనకు ఈ MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల వాళ్ళు నన్ను డైరెక్ట్గా వచ్చి కలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టం చేయాలి. ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలలో మన తెలంగాణలో రెండు కంపెనీలు ప్రముఖంగా ప్రజల వద్దకు చేరుకుంటున్నాయి. వాటిలో ఒకటి ఐఎంసి అంటే ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి కంపెనీ ఒకటి, ఆ తర్వాత విస్టేజ్. ఈ రెండు కంపెనీలు కూడా ప్రజల వద్దకు చేరుకొని అందులో వారిని రిజిస్ట్రేషన్ చేయడము, వారి యొక్క ప్రొడక్ట్స్ను కొనుగోలు చేయించడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో వారు చెబుతున్నది ఏంటి అంటే, మీరు తొందరగా లక్షాధికారులు కావాలి, కోటీశ్వర్లు కావాలన్నా, ఇక్కడ మీరు కారు కొనుగోలు చేయాలన్నా, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా, నెలకు మినిమం మీకు 1,00,000 రూపాయలు రావాలన్నా మా కంపెనీలో మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి, మా ప్రొడక్ట్స్ను కొనుగోలు చేయండి అని వారు చెప్తున్నారు. అంతేకాకుండా వారి ప్రొడక్ట్స్ చాలా ఉత్తమమైనవని, వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయని కూడా వారు ప్రజలకు వివరించడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే కొంతమంది నా వద్దకు రావడం అనేది జరిగింది. సార్, మీరు మా కంపెనీలో చేరండి, మా ప్రొడక్ట్స్ను వాడండి, మీతో పాటు ఇంకొంతమందికి వాటిని ఫార్వర్డ్ చేయండి, మీకు మినిమం 1,00,000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది, మీకు అదనంగా ఈ సంపాదన అనేది మీకు మేలు చేస్తుంది అని చెప్పేసి వారు నాతో అనడం అనేది జరిగింది. వారితోటి నేను ఈ చైన్ సిస్టానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ పైన నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఇది నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి వాళ్ళని పంపిస్తున్నాను. అయితే మళ్ళీ అనేక మంది కూడా నా దగ్గరికి రావడము, వారి యొక్క కంపెనీలను పరిచయం చేయడము, నన్ను రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టే ఇప్పటికే మన సబ్స్క్రైబర్లలో ఎవరైతే ఈ కంపెనీలలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి వారి ప్రొడక్ట్స్ను వాడుతున్నట్లయితే తప్పకుండా నాకు తెలియజేయండి. ఎందుకంటే నేను ఈ రెండు కంపెనీల్లో ఐఎంసిలో కానివ్వండి, వెస్టేజ్లో కానివ్వండి చేరాలని అనుకుంటే మీ సూచనలు అనేవి నాకు పనికొస్తాయి. ఈ రెండు కంపెనీల గురించి కూడా నేను కొంత సమాచారాన్ని సేకరించడం అనేది జరిగింది. ఆన్లైన్లో కొంత సమాచారం నాకు దొరికింది, నా మిత్రుల ద్వారా కొంత సమాచారం అనేది దొరికింది. ఇందులో నా మిత్రులు తెలియజేస్తున్నది ఏంటి అంటే, ముందుగా ఈ వేస్టేజ్ ప్రోడక్టులు ఒక్కసారి మనం వాడినట్లయితే రెండవసారి వాడడానికి కొద్దిగా ఆలోచన చేస్తాము అని. కారణం ఏంటి అంటే, వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి, బహిరంగ మార్కెట్లో దొరికే వస్తువుల కంటే చాలా ఎక్కువ రేట్లు ఈ వస్తువులకు ఉంటాయి అని వారు తెలియజేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో మరొకరికి ఫార్వర్డ్ చేసినప్పుడు వారు కూడా ఈ వస్తువులను ఒకసారి వాడి వదిలేస్తారు, రెండవసారి వాడాలంటే ఆలోచన చేస్తారు అని వారు తెలియజేయడం అనేది జరిగింది. అలాంటప్పుడు దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కదా అని చెప్పేసి నాకు అనిపించింది. ఇక మనకు ఐఎంసి ఈ ప్రోడక్ట్ గురించి అడిగినప్పుడు వారు ఈ ఐఎంసి ప్రోడక్టు మన వెస్టేజ్ ప్రోడక్ట్ కంటే కొద్దిగా తక్కువ ధరలోనే దొరుకుతాయి. అంటే బహిరంగ మార్కెట్లో ఉన్న వస్తువుల రేట్ల కంటే ఒక 15-20% ఎక్కువ రేట్లలోనూ ఉంటాయి. కానీ సామాన్య ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడవచ్చు అని చెప్పేసి కూడా వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నేను ఈ రెండు కంపెనీల్లో ఏదైనా ఇక్కడ ఐఎంసిలో కానివ్వండి లేదా విస్టేజ్లో కానివ్వండి, దీంట్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే నాకు ఏమైనా ఉపయోగం కలుగుతుందా, నా ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం కలుగుతుందా అన్నది నేను తెలుసుకోదలిచాను. అందుకే మీరు ఇప్పటికే ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఈ వస్తువులను వాడినట్లయితే వాటి యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ రెండు కంపెనీల్లో ఏ కంపెనీ బెస్ట్, ఏ కంపెనీ బెటరు, ఏ కంపెనీ ఉత్పత్తులు మనం వాడవచ్చు అన్నది మీ ద్వారా నేను తెలుసుకోవడానికే ఈ వీడియోను రూపొందించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీ ఫీడ్బ్యాక్ను బట్టి, మీరు చెప్పే సలహాలను బట్టి నేను ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో రిజిస్టర్
అవుతాను, అంటే నాకు లక్షలు కోట్లు సంపాదించాలని, ఇక్కడ కార్లలో తిరగాలని, మంచి విల్లాలు కొనుక్కోవాలనే ఆలోచన ఏమీ లేదు. కానీ నా ద్వారా కొంతమంది మిత్రులకు నెలకు ఒక 25 నుంచి 30 వేల రూపాయల ఆదాయం కలుగుతుందేమో అన్న ఆలోచన ఒకటి నాకు రావడం అనేది జరిగింది. నేను దీని గురించి ప్రచారం చేస్తే ప్రజలకు, మన సబ్స్క్రైబర్లకు ఏదైనా ఉపయోగం ఉంటుందా అన్నది ఆలోచన చేసి ఇందులో చేరడానికి నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. దయచేసి అంతర్నేత్ర ఛానల్ పైన ఉన్నటువంటి నమ్మకంతో మీరు జెన్యూన్ సమాచారాన్ని నిక్కచ్చితనంగా ఉన్నది ఉన్నట్టుగా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.